Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 18, verse 46. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము 18వ కీర్తన 46వ వచనం. The Lord liveth, and blessed be my rock. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. Pagans worship false gods. అన్యులు వాళ్ళు అబద్ధ దేవతలను ఆరాధించేవారు. Then as now, those imaginary beings were lifeless. ఇప్పటికీ కూడా అవంతా ఊహించుకున్న వస్తువులు కాబట్టి వాటిలో జీవమే లేదు. Jeremiah describes them in Jeremiah 10:5. ఇర్మియా వాటి సంగతుల్ని వివరిస్తూ ఇర్మియా 10:5 అంటాడు, They are like scarecrows in a cucumber field, and they cannot speak. They have to be carried, for they cannot walk. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడవనేరవు గనక వాటిని మోయవలసి వచ్చెను. Then he describes in 10:6 the true God. ఇప్పుడు 10వ వచనంలో నిజమైన దేవుణ్ణి వివరిస్తున్నాడు. There is none like you, O Lord. You are the great in might. యెహోవా, నిన్ను పోలినవాడెవడునూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు. He further describes the Lord in 10:10. అలాగే దేవుణ్ణి 10:10 వివరిస్తున్నాడు. You are true God, is the living God, and is an everlasting King. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. David worshipped this living God and proclaimed him as his rock. దావీదు ఈ నిజమైన దేవుడినే ఆయన ఆరాధిస్తూ ఆయనను ఆశ్రయదుర్గమైన వాడుగా ప్రకటించినాడు. He exalted the Lord as the God of his salvation. ఈ దేవుణ్ణి ఆయన యొక్క రక్షణకర్తగా ఆయనను స్తుతించినాడు. This is the verse for our meditation today. నేటి దినము మన ధ్యానం కొరకు ఇదే వాక్యము. David knew by experience that the God of the Bible is real and powerful. దేవుడు అనుభవంతోటి తెలుసుకున్న సంగతి, దావీదు అనుభవంతో తెలుసుకున్న సంగతి ఏంటి అంటే, ఈ బైబిల్ యొక్క దేవుడే జీవము కలిగిన వాడు, ఎంతో శక్తిమంతుడు. It was this God who rescued David from all his enemies, as we read in 22:1 Samuel. 2 సమూయేలు 22:1 మనం చదివినట్టుగా దేవుడే ఈ దావీదును తన శత్రువులన్నిటి నుంచి విడిపించినాడు, రక్షించినాడు. David also knew that the Lord was the source of his safety and security. తన యొక్క సంరక్షణ లేకపోతే తన కాపుదలకి కూడా ఈ దేవుడే తనను కాపాడుతాడు అని దావీదుకు తెలుసు. Today the same living God is believers' God. నేటి దినము ఈ జీవము కలిగిన దేవుడే ఆయన విశ్వాసుల యొక్క దేవుడు. And through Lord Jesus Christ, his son, God delivers the believer from sin and eternal death. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన తన ప్రజలను పాపములో నుండి తప్పించి ఆ నిత్య నాశనం నుంచి ఆయన తప్పిస్తాడు. And he keeps him safe from the devil's clutches. ఆయన ఈ దుష్టుని యొక్క బంధకాల నుంచి ఆయన క్షేమంగా ఉంచుతాడు. Later you can read Colossians 1:13 and 14. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 తర్వాత చదవండి. And also 2 Timothy 4:18. అలాగే 2 తిమోతి 4:18. So as believers, we ought to exalt him as the God of our salvation. అందుకనే విశ్వాసులుగా ఈ దేవుణ్ణి మన రక్షణకర్తగా మనం కూడా స్తుతించాలి. David had a long life which was filled with untold blessings. దావీదు ఎంతో దీర్ఘకాలము జీవించినాడు, ఎంతో చెప్పబడినంత ఆశీర్వాదములు ఆయన పొందుకున్నాడు. As he reflected on his many exploits, తను చేసిన గొప్ప కార్యముల గురించి ఒకసారి జ్ఞాపకం he చేసుకున్నప్పుడు found himself rejoicing that God had rescued him from his enemies on many occasions. చాలా సందర్భాలలో తన శత్రువుల నుంచి దేవుడే ఆయనను తప్పించినాడని తెలిసి ఎంతగానో ఆనందించినాడు. The Lord was the rock in whom David took refuge. దావీదు తన ఆశ్రయం తీసుకున్న బండ ఆ దేవుడే. And he was the horn of his salvation. ఆయన రక్షణ దుర్గంగా ఉండినాడు. And the Lord had freed David from the cords of death. ఆ మరణపు ఛాయలో నుంచి కూడా దావీదుని దేవుడే రక్షించినాడు, విమోచించినాడు. And God rescued David from the torrents of ungodly men. ఈ భక్తిహీనులైన ప్రజలు ఎవరైతే ఆయనను బాధ పెడుతూ ఉండినారో అటువంటి వారి నుంచి కూడా దావీదును దేవుడే కాపాడినాడు. And David rejoiced in the God of his salvation. ఆ రక్షణకర్త అయిన దేవుని యందు దావీదు ఎంతగానో సంతోషిస్తూ ఉండినాడు. See, David was quick to identify God's authority over the lightning's flash. ఈ మెరుపుల మీద కూడా దేవుని యొక్క అధికారం ఎలాగ ఉందో
అది గుర్తించడంలో దావీదు ఎంతో త్వరగా గుర్తించినాడు. He acknowledged his control in the quaking of the earth. ఈ భూకంపం ఏదైతే వస్తుందో అది కూడా ఈ దేవుని యొక్క శక్తి ద్వారా జరుగుతుంది అన్నది దావీదు ఒప్పుకున్నాడు. He recognized God's power in the darkness of the waters. ఈ జలముల యొక్క అగాధములో లేకపోతే ఆ అంధకారములో దేవుని యొక్క శక్తిని దావీదు కనుగొన్నాడు. He recognized the power in the thick canopy of clouds. ఆ మబ్బుల యొక్క మధ్యలో కూడా దేవుని యొక్క శక్తి ఏంటో అది దావీదు గుర్తించిన. And David blessed the Lord as he recalled the elements of God's work in his life. తన జీవితంలో దేవుడు ఏమి చేసినాడో అటువంటి సందర్భాలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఆయన దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. Oh, during his kingly reign, how many times God helped David. రాజుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు దావీదుకు సహాయం చేసినాడు. David admitted that it was the Lord who brought him forth into the broad and fruitful palace. ఎంతో గొప్ప ఈ రాజ భవనంలోనికి దేవుడే ఆయన తీసుకొచ్చినాడు అని ఒప్పుకున్నాడు. It was God who had rescued him because he delighted in his servant. దేవుడు తన దాసుని యందు ఆయన సంతోషిస్తున్నాడు కాబట్టే ఆయనను తప్పించినాడు అని దావీదు గుర్తించినాడు. Psalm 18 is a long and a very poetic hymn. 18వ కీర్తన ఇది చాలా పెద్దది అయినా ఇది చాలా పద్యరూపికమైన కీర్తన. It is a psalm in which David rejoices in God his savior. దేవుడు ఆయన దావీదు దేవుడే ఆయన రక్షణకర్త అని ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. So it recalls the many times the Lord protected David from his enemies. శత్రువుల నుంచి అనేక సార్లు దేవుడు దావీదుని ఎలాగ తప్పించినాడో అవన్నీ కూడా ఆయన గుర్తు He చేసుకుంటున్నాడు. rejoices in the way he displays his might and his power. తన యొక్క శక్తి బలము కూడా ఎలాగా ఆయన ప్రదర్శించినాడో వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటున్నాడు. And perhaps the climax of his jubilant song was captured in verse 46. 46వ వచనంలో బహుశా ఈ గీత వాక్యములు చెప్పే ఈ చక్కని స్తుతి కీర్తనలో దాని ముగింపును చూస్తూ ఉన్నాం. Where there he is writing, అక్కడ రాస్తున్నాడు ఆయన, "The Lord lives, and blessed be my rock, and may the God of my salvation be exalted." యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును On గాక. many similar occasions and in some of his other writings, David rehearsed the same theme of rejoicing in God. అలాంటి అనేకమైన సందర్భాలలో అంతేకాకుండా దావీదు రాస్తున్న ఇటువంటి కీర్తనల్లో దేవుణ్ణి ఈ రీతిగానే గుర్తించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. All the time he was exalting his holy name. ప్రతిసారి దేవుని పరిశుద్ధ నామాన్ని ఆయన హెచ్చిస్తూ స్తుతిస్తున్నాడు. For instance, in Psalm 21 he wrote, ఉదాహరణకి 24వ కీర్తన 21వ కీర్తనలో ఆయన రాసినాడు, "Be exalted, O Lord, in your strength. We will sing and praise your power." Yeah, in Psalm 21. 21వ కీర్తనలో రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. In Psalm 57 we are reading, 57వ కీర్తనలో మనం చూస్తున్నాం, "Be exalted above the heavens, O God." ఆకాశం కంటే పైగా నువ్వు అత్యున్నతుడు, "And your glory be over all the earth." మీ మహిమ భూమి అంతా వ్యాపించును గాక. We are told in Psalm 18 18వ కీర్తనలో మనం చూస్తున్నాం that this is a song of exaltation. ఇదంతా కూడా స్తుతి కీర్తన. And when it is written, ఎప్పుడు రాయబడింది? if you read the inscription, ఇక్కడ ఉన్న కీర్తన పైన ఉన్న శీర్షిక చదివితే, "In the day of the Lord delivered David from the hand of all his enemies and from the hand of Saul." యెహోవా దాసుడైన దావీదుకి తన శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి. Yeah, it touches on the death of Saul. It touches on the death of Saul. ఇది సౌలు చనిపోవడం గురించి కూడా చెప్తుంది. చనిపోవడం గురించి కూడా చెప్తుంది. It is speaking of David's own enthronement. అంతేకాకుండా దావీదు ఆయన సింహాసనం మీద రావడం కూడా చెప్తుంది. And also about his many deliverances from the hand of his enemies. శత్రువులందరి చేతిలో నుండి ఆయన ఎలాగ విడిపించబడ్డాడో తప్పించబడ్డాడో అప్పుడు చెప్తుంది. It is written at the top. ఈ పైన రాయబడింది, "It was dedicated to the chief musician, a psalm of David the servant of the Lord." ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. Who spoke to the Lord the words of this song in the day of his deliverance. ఆయన తప్పించబడినప్పుడు దావీదు గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను. So it is interesting that the identical psalm is also to be found
in 2 Samuel 22. 2 సమూయేలు 22వ అధ్యాయంలో ఇదే కీర్తన అక్కడక్కడ కనిపించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. It seems the Holy Spirit thought it worthy to be written twice in the Holy Scriptures. అంటే ఈ పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనను 2 సార్లు రాయాలని ఆయనే So ఉద్దేశించాడు. this psalm details some of the trials David faced as the God's anointed. దేవుడు అభిషేకించిన వ్యక్తిగా దావీదు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో వాటిని అన్నింటినీ గుర్తు చేస్తున్న కీర్తన ఇది. It recalls the many times that God protected his servant from various enemies. అనేక సార్లు ఆయన దాసుడిని అనేక శత్రువుల నుంచి ఎలాగ కాపాడినాడో అవన్నీ కూడా ఇక్కడ వివరించబడ్డాయి. And in this psalm, God's power is displayed through his mighty acts. ఈ కీర్తనలో దేవుని యొక్క శక్తి అనేకమైన సందర్భాలలో అది చూపబడింది. It appears that this psalm was written early on in David's life. దావీదు చాలా యవన ప్రాయంలో ఉన్నప్పుడే ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. And yet it seems to be one upon which the elderly king reflected as the time of his death draw near. తను మరణించవలసిన సమయము దగ్గర పడుతూ ఉన్నప్పుడు తన వృద్ధాప్యంలో కూడా ఈ కీర్తనను గుర్తు చేసుకొని ఆయన చెప్తున్నట్టుగా కూడా చూస్తూ So ఉన్నాం. it is the Lord himself who has life within himself. అందుకనే దేవుడే తనలో జీవము కలిగిన వాడు. It is God who is being exalted. దేవుడే ఇక్కడ స్తోత్రార్హుడు. And he is the giver of life and the sustainer of life. ఆయనే జీవమునిచ్చువాడు, ఆ జీవమును నిలుపువాడు కూడా ఆయనే. Every man born of Adam's race, ఆదాముకి జన్మించిన ప్రతి మానవుడు కూడా he faces his approaching death from the day of his birth. తను పుట్టినప్పటి నుంచి తన మరణాన్ని అతను ఎదుర్కొంటూ ఉంటాడు. But the Lord our God is immortal. అయితే మన దేవుడు ఆయన అమర్చుడు. He is eternal. ఆయన నిత్యము ఉండేవాడు. And he is the deathless one, ఆయనకి మరణమే లేదు. whose endless life stretches from eternity past into the ages to come and eternity future. అంటే ఆయనకి మరణమే లేదు గనుక నిత్యత్వంలో నుంచి నిత్యత్వంలోని వరకు కూడా ఆయన జీవిస్తూ ఉన్న దేవుడు. And he gives the same life to all who believe on his name. అటువంటి జీవమునే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన He ప్రసాదిస్తున్నాడు. gives that life to the one who trusted in his redeeming blood of his only begotten son. ఆయన కుమారుని యొక్క విమోచన రక్తమునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా అట్టి నిత్య జీవమును ఆయన ప్రసాదిస్తున్నాడు. So for just as the father has life within himself, ఈ తండ్రి ఎలాగ తన జీవములో జీవం కలిగి ఉన్నాడో he gave it to the son also, ఆయన కుమారుని కూడా ఇచ్చినాడు. and to have that same life within himself. అదే జీవము ఆయనలో కలిగి ఉండడానికి. So it is no wonder that David opened his hymn of praise. అందుకనే దావీదు ఈ స్తుతి కీర్తన ఎలాగ ఆరంభించినాడంటే The Lord liveth. యెహోవా జీవము గలవాడు. And for all who believe are transferred from kingdom to death into eternal kingdom of life, he is a God who liveth. మరణాంధకరమైన ఈ జీవములో నుండి ఎవరైతే జీవములోనికి దాటించబడినారో వారందరికీ కూడా ఈ రాజ్యం చెందుతుంది. All who are credited with righteousness through faith, విశ్వాసము ద్వారా ఎంతమంది అయితే నీతిమంతులుగా తీర్చబడినారో they have the new life of Christ breathed into our soul. వారందరికీ కూడా వారి ప్రాణములో యేసుక్రీస్తు వారి యొక్క జీవము నింపబడుతుంది. Though Adam became a living soul, Jesus became a life-giving spirit. ఆదాము జీవము గల ఆత్మ ప్రాణి అయినప్పటికీ Jesus became a life-giving spirit. యేసుక్రీస్తు ప్రభువారు జీవము కలిగిన ఆత్మనిచ్చే వారిగా అయినాడు. And through faith in him, ఆయనలో విశ్వాసము ద్వారా we have newness of life. మనలో జీవమునకు నూతన జీవం ఉంది. And are granted his everlasting life within. తన నిత్య జీవం మనకి ప్రసాదించబడింది. So no doubt, as David reflected on life and living, అందుకని ఏ అనుమానం లేదు, దావీదు ఆయన జీవము పొందుకున్నవాడుగా ఇక్కడ వివరించినప్పుడు, and it is the knowledge that the Messiah was coming one day to sit on his throne and establish an everlasting kingdom. మెస్సయ్య ఒకానొక దినము వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుండి నిత్య రాజ్యమును స్థాపించబోతున్నాడని తెలుసు. That is what David is shouting. అదే దావీదు ఇక్కడ ప్రకటిస్తున్నాడు In this verse, ఈ వచనంలో, blessed be my rock and exalted be the God of my salvation. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందును గాక. David knew his savior was coming one day.
దావీదుకి తన రక్షకుడు అంటే మెస్సయ్య ఒక రోజు వస్తున్నాడు అని తెలుసు. And along with all the Old Testament saints, he looked forward to that day of redemption. పాత నిబంధనలో ఉన్న భక్తులందరితో కలిసి ఆ విమోచన దినముకై ఎదురు చూస్తూ And ఉన్నాడు. he rejoiced in the Lord of their salvation. ఆ రక్షణకర్త అయిన దేవుని యందు ఆయన సంతోషిస్తూ ఉండినాడు. But what about you and I? మరి మీ గురించి నా గురించి ఏంటి? We, on the other hand, look back to Christ's sacrifice on the cross and his glorious resurrection. మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన మరణించిన కార్యాన్ని, ఆయన మహిమాయుతమైన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. And we know him as our Redeemer. ఆయన మన విమోచకుడు అని ఎరుగుదుము. And in whom are the words of eternal life. ఆయన యందే నిత్య జీవపు మాటలు కలిగినవాడు. For the Old Testament people, it is a future event. For us, it is a past event. పాత నిబంధన ప్రజలకైతే అది భవిష్యత్తులో జరిగే పని, మనకైతే ప్రస్తుతంలో జరిగింది. Through Christ, we are redeemed, and by his Holy Spirit, we are regenerated. క్రీస్తు ద్వారా మనము విమోచించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము తిరిగి జన్మించినాం. By God's grace, we are born anew and into his new and perfect creation. దేవుని కృప ద్వారా మనము ఆయన నూతన సృష్టిగా చేయబడినాం. May we ponder on the blessings of this life. ఇటువంటి జీవితం గురించి మనం ఇంకా ఆలోచిద్దాం. Oh, let us enjoy the eternal life in Christ Jesus, యేసుక్రీస్తులో ఉన్న నిత్య జీవమును మనం అనుభవిద్దాం. and also the abundant life that he has given to all who believe. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన వాగ్దానం చేసిన సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిద్దాం. Oh, may we bless the Lord at all times and exalt the God of our salvation. మనకు కూడా అన్ని సమయాలలో దేవుని స్తుతిస్తాము, ఆయనను ఘనపరుద్దాం. He is our rock and he is our strong tower. ఆయనే మన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. He is our good shepherd. ఆయన మన మంచి కాపరి. He is our blessed hope. ఆయన మన ధన్యకరమైన నిరీక్షణ. And soon and very soon we are going to be with him. అతి త్వరలో మనము ఆయనతో పాటు ఉండనే ఉన్నాం. With this blessed hope, ఇటువంటి ధన్యకరమైన నిరీక్షణతో we can go forward in our Christian life. మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగగలం. Troubles will be there, trials will be there, tribulations will be there. సమస్యలుంటాయి, హింసలుంటాయి, శోధనలు ఉంటాయి. But forever and ever we are going to be with him. అయితే మనము సదాకాలము ఆయనతో పాటు ఉండనే ఉంటున్నాం. Oh, with that hope, let us lead this life. అటువంటి నిరీక్షణతోటి ఈ జీవితాన్ని మనం జీవిద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన దేవా, Lord, we thank thee because thou art the rock of our salvation. ప్రభువా, మీరు మా రక్షణకర్త అయి ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. You are our refuge. మీరే మా ఆశ్రయదుర్గము. Oh Lord, we thank thee for all the qualities. ఈ లక్షణాలన్నిటికీ మీకు వందనాలు For చెల్లిస్తున్నాం. the Old Testament saints, oh Lord, redemption was a future term. ప్రభా, పాత నిబంధన భక్తులకైతే ఈ విమోచన అనేది వారికి భవిష్యత్తులో జరిగే సంగతి. But for us, oh Lord, 2000 years ago, Christ died on the cross. మా నిమిత్తమైతే 2000 సంవత్సరాల కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తమై సిలువలో Thou మరణించినారు. hast made salvation so simple for us. మాకు రక్షణ ఎంతో సులభంగా చేసినారు. If we confess our sins, oh Lord, thou art willing to forgive us and wash us with your precious blood. మా పాపములను మేము ఒప్పుకున్నట్లయితే మీరు మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రులుగా Our చేస్తున్నారు. dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, if they have not received you as their personal savior, మిమ్మల్ని వారి వ్యక్తిగతమైన రక్షకునిగా ఇంకా స్వీకరించకపోతే undoubtedly there is no hope about the future. ఏ అనుమానము లేదు, వారి భవిష్యత్తు కొరకు ఎటువంటి నిరీక్షణ కలిగి But ఉండరు. if we receive you as our personal savior, మిమ్మును మేము వ్యక్తిగతమైన రక్షకునిగా మేము స్వీకరిస్తే we are having a blessed hope. మాకు ధన్యకరమైన నిరీక్షణ ఉంటుంది. Bring all of us into this blessed hope, ఇటువంటి ధన్యకరమైన నిరీక్షణ క్రిందకి మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటున్నాం. because your desire is that nobody should be perished. ఎందుకంటే మేము ఎవరము నశించిపోగలదని మీరు ఆశ కలిగి ఉన్నారు. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Guide us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.